Thank you. Yes. It's Sandeep Nadimpalli. Okay. శ్రీరామ్ ఇంక జీవితంలో నాతారా ఏంట్రా मिठाई नहीं है मेरे पास. अरे लेवरा ఏమి छोड़ दो కొంచెం మంచి పెట్రోల్ ఉంటే బాగుంటుంది మిక్స్ చేయకుండా. कितना है आपके पास? 8. लिफ्ट చేయి. ఓహ్ కష్టం శ్రీరామ్, ఈ రోడ్డు నడిచి వచ్చేస్తాడంట. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు చిత్కూల్ దగ్గర ఉన్నాము, ఇండియాస్ లాస్ట్ విలేజ్. అండ్ ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇప్పుడే ఇక్కడ నేను లంచ్ చేస్తాను. అది ఎక్కడ అంటే ఇండియాలో ఉన్న లాస్ట్ డాబా దగ్గర, అదే ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి కాజా వెళ్ళాలి. శ్రీరామ్ కెమెరా పెట్టేసాయి. షూర్, మై గెట్ ఆన్ ద బైక్. హెల్మెట్ ఇవ్వ. థ్యాంక్ యూ. ఎస్ ఇట్స్ సందీప్ నాడింపల్లి. Perfect. Yeah. Perfect. Cute. So, చాలా లేట్ అయిపోయింది, ఎక్కువసేపు ఉండిపోయాము. 3:22. Let's go. Nice meeting you, sir. Okay, thank you. All set, Sriram. Bye. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ పీపుల్. అసలు ఇక్కడ నుంచి నాకు తెలిసి స్పిటి 250 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టైంలో బయలుదేరడం అంటే కొంచెం రిస్కే, అంటే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ 50 కిలోమీటర్స్ కవర్ చేయడానికే 2 hours పడుతుంది. అలా బాయ్. వర్షం పడేలా ఉంది. వర్షం పడితే ఇంకా అయిపోయినట్టు ఈరోజు. నేను ఛాలెంజెస్ ఏం లేకుండా ఉంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. వర్షం కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ ఉంటే నా కాన్ఫిడెన్స్ పోతుంది. ఇక్కడ ట్రాఫిక్ ఉండకూడదు. ఈరోజు మళ్ళీ రన్నింగే, 250 కిలోమీటర్స్ చేయాలి. ఈ 40 కిలోమీటర్స్ చాలా టైం పడుతుంది. 40 కిలోమీటర్స్ తర్వాత కొంచెం మంచి స్పీడ్ చేయొచ్చు. మంచి స్పీడ్ అంటే 60, 70, 80 అంతే. నా బెస్ట్ అయితే నేను ట్రై చేస్తాను, సేఫ్గా తొందరగా రీచ్ అయ్యేలాగా. ఓవర్గా పుష్ చేయను, ఓవర్ స్పీడ్ చేయను, రిస్క్ అసలు చేయను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం పడుతుంది అని. ఈ రోడ్లో వర్షం స్టార్ట్ అయింది. ఈ రోడ్లో వర్షం నడపడం కొంచెం కాదు, చాలా రిస్క్. చిన్న మిస్టేక్ చాలు కింద ఉంటాము. కొంచెం వర్షం కానీ ఎక్కువ అయితే మాత్రం నేను ఏదైనా మంచి ప్లేస్ చూసుకుని ఆగుతాను. మధ్యలో ఇలా ఉన్నాయి కదా, దాని కింద ఎక్కడైనా కొంచెం సేపు ఉండి తగ్గిన తర్వాత వెళ్ళడమో ఏదో ఒకటి చెయ్యాలి. ఆగే పొజిషన్ కూడా కాదు, ఎక్కడైనా ఆగడానుకుంటే ఆగుతాను కొంచెం వర్షం ఎక్కువ అయితే. సో ఇక్కడ ఒకసారి ఆగి మనము ఒక డ్రోన్ షాట్ తీసుకుందాము. సో డ్రోన్ షాట్ ఇన్ 5, 4, 3, 2, 1 go.
ఐ హోప్ అందరూ డ్రోన్ షాట్ని కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. వర్షం కదా, దానికంటే ఎక్కువ రిస్క్ చేయకూడదు. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఎస్పెషలీ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అయిపోతుంది. 10:30 ఏమో దానిలో రీచింగ్ టైం చూపిస్తుంది. అక్కడ టెంపరేచర్ కూడా చాలా లో చూపిస్తుంది. చూద్దాం. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. శ్రీరామ్ ఇంక జీవితంలో నాతో అడ్వెంచర్లని వింటాం కానీ మరి ఇంత ఫేసింగ్ అంతే శ్రీరామ్. వర్షం పడుతుంది, రోడ్స్ వెట్ ఉన్నాయి కాబట్టి చాలా స్లో వెళ్ళాలి, లేదంటే చాలా కష్టం. డెకాథ్లాన్లో అయితే తప్పకుండా ఇలాంటివి తీసుకోండి. మొబైల్ కేసెస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీకు ఇలాంటి టైంలో. అండ్ ఇప్పుడు రెయిన్ గేర్ వేసుకున్నాము, టాప్ ఒకటే వేసుకున్నాము. దానివల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ తడవము, అంటే హెవీ రెయిన్ వస్తే తడిచిపోతాం అనుకోండి. అండ్ అది ఎలా హెల్ప్ చేస్తుందంటే మనకి ఎయిర్ని లోపలికి ఎంటర్ అవ్వనివ్వదు, సో మనకి చలి కూడా అయ్యేదన్నమాట. ఇప్పుడు రోడ్ ఇంకా కొంచెం అడ్వెంచరస్ ఉంది. ఇక్కడ బైక్ కంట్రోల్ చేయడం ఇంకా కొంచెం కష్టంగా ఉంది. ఏంట్రా మిఠాయి మిఠాయి నయ్యే మేరే పాస్. అరే లేవురా ఏమి, అరే లేవురా ఏమి. చూడదో 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 చూడదో. చెక్ పోస్ట్ కూడా అలా ఆపరేమో, వచ్చి అలా ఆపాడాడు. వీళ్ళ కోసం అయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెట్టుకోవాలి ఇలా ఇస్తూ వెళ్ళడానికి. రోడ్లు అయితే మరి ఘోరంగా ఉన్నాయి అసలు. మ్యాక్స్ 20-30 పొద్దున్నే స్టార్ట్ అయిపోయి ఉంటే ఈ పాటికి రీచ్ అయిపోయేవాళ్ళు మేము. అట్లీస్ట్ దగ్గరగా అయినా వెళ్ళిపోయేవాళ్ళం. అమ్మో ఇక్కడ ఒక్కసారి కానీ ఎక్కడైనా ట్రాఫిక్ స్టక్ అయిందంటే ఇంకా అయిపోయినట్టే సీన్. ఇప్పుడు అప్పుడే కదలదు. ఎంత కష్టమో పెద్ద వెహికల్స్కి ఇక్కడ టర్నింగ్స్లో. నా భయం ఇలాంటి ఎండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ లారీలు ఇవన్నీ హెవీ వెహికల్స్ ఉన్నప్పుడు విరిగి కిందకి వెళ్ళిపోతాయేమో అని భయం నాకు. వెళ్ళిపోతే ఏం చేస్తాం, చేసేదేం లేదు. సార్ నాకు కొంచెం ప్లేస్ ఇస్తే నేను వెళ్ళిపోతా. సో ఈరోజు అయితే అసలు ఫ్యూయల్ స్టాప్ ఆగలేదు. ఇప్పుడు ఒక ఫ్యూయల్ స్టాప్ ఆగితే నేను నెక్స్ట్ ఒక 500-600 కిలోమీటర్స్ వరకు ఫ్యూయల్ స్టాప్కి ఆగాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్పెన్సెస్ అయితే మొత్తం వీడియో ఒకటి చేస్తానని చెప్పాను, లాస్ట్లో చేస్తాను అది. లొకేషన్ బాగుందని ఆగాము. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ అయితే నేను పెట్రోల్ బంక్ దగ్గర తీసుకుంటాను. సో మనం యాక్చువల్లీ లక్కీ అనమాట. ఇప్పుడు అంత క్లోజ్, అందరూ అందుకే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చిత్కులు వెళ్ళడానికి లేదు రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల. అండ్ ఒకసారి పెట్రోల్ బంక్ లాగితే ఇంకా ఆగక్కర్లేదు. ఇంకా ఇప్పుడు NH5 వెళ్ళిపోతాము. అటు సైడ్ ఉన్నదే NH5. అక్కడికి వెళ్తే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ టైమింగ్ కొంచెం తగ్గించాలి. రీచింగ్ టైం 10:46 చూపిస్తుంది. అది జనరల్గా యావరేజ్ స్పీడ్తో చూపిస్తుంది అనమాట. కొంచెం కుదిరినంత పుష్ చేయకపోతే నైట్ ఇబ్బంది పడాలి మళ్ళీ. 10:40 అంటే కాజాలో ఇంకేం లేదు, ఫ్రీజ్ అయిపోవడమే మనం. రోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మళ్ళీ డార్క్ అయిన తర్వాత ఎలా అయినా టైం ల్యాబ్స్ పెట్టడం కుదరదు, అంటే పెట్టినా సరే అంత ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడే ఎంజాయ్ చేయొచ్చు. సో కొంచెం సేపు టైం ల్యాబ్స్ ఎంజాయ్ చేసేయండి.
చాలా బాగున్నాయి. అంటే ఇంత మంచి రోడ్ ఉంటుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం కాజా వెళ్ళిపోయే వరకు ఇలా ఉంటే బాగుంటుంది. ఇంకా మనకి 199 కిలోమీటర్స్ ఉంది. మనకి రీచింగ్ టైం 10:37 చూపిస్తుంది. ఇందాక ఒక పెట్రోల్ బంక్ కనిపించింది కానీ నేనే ఫుల్ చేయించలేదు, ఎందుకంటే ఇంకా రిజర్వ్ పడలేదు కదా. రిజర్వ్ పడకుండా ఎందుకులే అనుకున్నాను. రిజర్వ్లోనే మనకి ఒక 50-60 వెళ్తుంది. ఒకటే హోప్ ఏంటంటే చెక్ పోస్ట్ దగ్గర మనల్ని ఆపేయకూడదు, వెళ్ళలేదు టైం అయిపోయింది అని. అదే భయం నాకు. ఈ హైవేలో ఏంటంటే అందరూ రాకెట్ స్పీడ్లో వస్తున్నారు. టర్నింగ్స్లో కూడా సడన్గా ప్యానిక్ అవ్వకూడదు. ఈ ఆల్టో 800లు ఉన్నాయి చూసారా. ఇప్పుడు మీరు నార్త్ ఎటైనా కానివ్వండి, నార్త్లో ఎస్పెషలీ ఘాట్ రోడ్స్లో ఒక మర్సిడీస్, BMW ఏది ఉన్నా సరే వాళ్ళు మెల్లగా వెళ్తారు. కానీ ఈ ఆల్టో 800 వెళ్ళినంత ఘోరంగా ఎవరు వెళ్ళరు. మీకు మ్యాక్సిమం అవే కనిపిస్తాయి ఇక్కడ. ఒక్కొక్కరు ఇక రేసింగ్ ట్రాకే వాళ్ళకి ఇది. వాళ్ళకి మేబీ అంత అలవాటుతో అంత ఘోరంగా వెళ్తారు ఏంటో తెలియదు, కానీ మా భయంకరంగా వస్తారు కార్నర్స్లో. ఈ బ్రిడ్జ్ ఏంటి ఇంత ఉంది. 1 వెహికల్ ఎట్ ఎ టైం, లోడ్ కెపాసిటీ 30 టన్. ఇప్పుడు ఇంకా రిజర్వ్ పడినా పడకపోయినా నెక్స్ట్ ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ ఫుల్ చేయించేస్తాను. కొంచెం కూడా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇదంతా ల్యాండ్ స్లైడ్ అలానే అంచుకోవటానికి. అమ్మో ఇక్కడ నుంచి రోడ్డే లేదా. అందుకే 170 కిలోమీటర్స్ 4.5 hours చూపిస్తుంది. ఈరోజైతే ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ పంచాయితీలు అవేం పెట్టుకోము, ఎందుకంటే లేట్ అవుతుంది కదా. 9-9:30 అవుతుంది వెళ్ళేప్పటికి. ఎంత ఫాస్ట్ వెళ్ళినా సరే ఆ టైంలో ఇంకా ఎడిటింగ్ కాకుండా ప్రశాంతంగా పడుకుంటే రేపు ఎల్లుండి ఎలా అయినా కాజాలోనే ఉంటాము. ఈ రోడ్ అయితే ఎందుకో చాలా వైల్డ్గా అనిపిస్తుంది. అసలు ఎక్కడ గ్రీనరీ లేదు కదా. ఈ వైట్ కలర్వి నైట్ టైం రిఫ్లెక్ట్ అవ్వడానికేమో. కొంచెం రోడ్డు పైన కొన్ని ఉంటే బైక్ వాష్ చేసుకునేవాడిని. ఇక్కడ ఈ ఫ్యూయల్ సంగతి అయితే పంచాయితీ. అసలు దొరుకుతుందా అని. ఇంకా 72 కిలోమీటర్స్ నా దానిలో రేంజ్ ఉంది. మనం వెళ్ళాల్సింది 163. దొరకకపోతే మాత్రం బిస్కెట్ అయిపోతాం ఈరోజు. ఇక్కడైతే అసలు సిగ్నల్ జీరో. నా ఫోన్లో లేదు, శ్రీరామ్ దానిలో లేదు. ఎయిర్టెల్ అండ్ జియో రెండు లేవు. ఆ రెండు పని చేయకపోతే ఇంకా అసలు ఏది పని చేయదు ఇక్కడ. చాలాసేపటి నుంచి సిగ్నల్ లేదు. నాది ఇంకో ఫోన్ ఉంది కదా, అది మరి ఏమైందో దానికి. అనుకుంటూనే ఉన్నాను పోతుందని. ఏదో బ్యాటరీ డెడ్ అయిపోయిందో ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడే నాకు సిగ్నల్ కూడా వచ్చింది. సిగ్నల్ వచ్చింది అంటే దారిలో, అంటే కొంచెం ముందెక్కడో ఒక విలేజ్ అయినా ఏదైనా ఉంది. విలేజ్లో ఏదైనా ఉంది అంటే ఫ్యూయల్ స్టేషన్ కూడా ఉంటుంది. మరి అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండాలనే కోరుకుందాం. అది చూసాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడ అంత పాపులేషన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది కదా. అసలు బైక్లో రేంజ్, ఫ్యూయల్ రేంజ్ 100 అయితే తగ్గకుండా చూసుకోవాలి. అరే రీచింగ్ ఇంకా 4 hours పడుతుందంట రీచ్ అవ్వడానికి. 10:21 అని చూపిస్తుంది. మనము ఇప్పుడు ఉన్న ఊరు పేరు POOH. ఇక్కడి నుంచి 148 ఉంది. నాకు పెట్రోల్ బంక్ దొరకలేదు, మళ్ళీ భయం వేస్తుంది. మొత్తం ఆర్మీయా, అనవసరంగా ఆవేశపడ్డాను నేను. ఇవన్నీ చూసి ఓకే ఒక పెద్ద విలేజ్ ఉంది ఇక్కడ అనుకున్నాను. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ కూడా ఉన్నట్టుంది. ఆ పేరా, వెరీ గుడ్. కాజా వరకు అంటే 143 కిలోమీటర్స్ ఇంపాసిబుల్ బైక్. ఎక్కువ ఆలోచిస్తా. ఊర్లు ఉన్నాయి, ఊర్లో పెట్రోల్ దొరుకుతుంది అని. ఇప్పుడు నా బొంద దొరుకుతుంది. 143 కిలోమీటర్స్ వరకు లేదంట. ఓ మై గాడ్.
58 kilometers range. Very nice. అమ్మయ్యా, కొంచెం మంచి పెట్రోల్ ఉంటే బాగుంటుంది, మిక్స్ చేయకుండా. కిतना है आपके पास? 8 లీటర్స్ ఉందంట వీళ్ళ దగ్గర. 80 + 50 వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ 5 లీటర్స్ తీసుకుని మిగతా వాళ్ళకి ఉంచుదామా? మొత్తం తీసుకుందామా? సరిపోకపోతే బిస్కెట్ అయిపోతామేమో, అంతే కదా. కాసేదాకా 6 లీటర్స్ వెళ్ళకపోవచ్చు. 10 ఇచ్చింది అనుకో, మైలేజ్ 60, దీనిలో 50 ఉంది, 110, 143 కాజా. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. లేట్ అయినా రీచ్ అవ్వచ్చు అట్లీస్ట్. పెట్రోల్ ఎత్తే వెళ్దాం, కాజా వరకు లేదంట గైస్. చిత్కుల నుంచి కానీ ఎవరైనా రిటర్న్ అవుతుంటే మధ్యలో ఒక పెట్రోల్ బంక్ ఉంది, దాని తర్వాత అసలు లేనే లేదు. ఒక 250 కిలోమీటర్స్ వరకు. జాగ్రత్త. ఇప్పుడు రేంజ్ ఒక 180 కిలోమీటర్స్కి వచ్చింది. యాక్చువల్లీ 5 లీటర్స్ యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత ఎందుకో రిస్క్ అనిపించింది. ఎప్పుడైనా సరే ఎవరైనా వెళ్తున్నప్పుడు పొరపాటున మీకు ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపించకపోతే, అక్కడ లోకల్లో ఎవరైనా ఉంటే షాప్స్ దగ్గర అక్కడ ఇక్కడ అడగండి, తప్పకుండా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడూ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అంటే అందరికీ తెలివి ఉంటుంది కదా, లేదు అన్నప్పుడు, దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకుంటే వాళ్ళకి మనీ మేకింగే కదా. సో అలాంటి టైంలో ఆ లోకల్ వాళ్ళ దగ్గర ఉంటుంది తప్పకుండా. సరే, ఎలా అయినా పెట్రోల్ దొరుకుతుంది కదా లోకల్ వాళ్ళ దగ్గర అని కొట్టించుకోవడం మాత్రం మానేయకండి. పెట్రోల్ బంక్ ఉండే కొట్టించుకోండి. ఇప్పుడు మనకి ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, మళ్ళీ సిగ్నల్ పోయింది. శ్రీరామ్ ఫోన్కి సిగ్నల్ ఉందంట. సో హాట్స్పాట్ ఆన్ చేసుకుని వెళ్తున్నాను. ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది మనకి. 10:25 రీచింగ్ టైం. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. నేను వచ్చే టైంలో నాకు తెలిసి ఎవరు రిస్క్ కూడా చేయరు, రాత్రి అయిపోతుంది అని. రోడ్లో నేను ఒక్కని తప్ప ఇంకెవ్వరు లేరు. క్లైమేట్ కూడా చాలా పీస్ఫుల్ ఉంది. కొంచెం ఈరోజు సన్సెట్ లేట్గా అయితే ఇంకా బాగుంటుంది. రేంజ్ 208 ఉంది, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. టైం ఆల్మోస్ట్ 7 అయింది. 7కి చూడండి ఎంత బాగుందో. ఇది మన థర్డ్ డే మనము ఎంత చేసాం? హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు ఈ 3 డేస్లో మనం చేసింది 2300 కిలోమీటర్స్. ఇప్పటి వరకు మనము రీచ్ అయ్యేటప్పటికి అది ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ 2450 అవుతుంది. అలాని జస్ట్ బికాజ్ నాకు BMW GS అడ్వెంచర్ ఉంది కదా, 1250cc బైక్ ఉంది కదా అని ఇంతలా ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటారేమో, చాలామంది అలా కూడా అనుకుంటారు. బట్ నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో, 2020 నవంబర్ నుంచి ఎవరైతే చూస్తున్నారో, అంటే అప్పుడే ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను, వాళ్ళు మాత్రం అలా అనుకోరు. ఎందుకంటే నా ఫస్ట్ ట్రిప్ నింజా 300 పైన. అది కూడా అంతే. నాకు తెలిసి ఎన్ని అవర్స్, 13 అవర్స్ 15 అవర్స్ అనుకుంటా. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి సేమ్ ఇలానే వెళ్ళిపోయాను. నేను మళ్ళీ చెప్తున్నాను, స్పీడ్ గురించి నేను మాట్లాడట్లేదు, స్పీడ్గా వెళ్ళమని చెప్పట్లేదు. ఇప్పటి వరకు మేము వచ్చిందంతా కొత్త రోడ్. పైకి వచ్చేసాము. ఈ టాప్, ఈ మౌంటైన్ పైకి వచ్చిన తర్వాత ఇదంతా అసలు రోడ్ లేదు. ఈ 100 కిలోమీటర్స్ ఇంతే ఉంటుంది అనుకుంటాను. అందుకే 100 కిలోమీటర్స్కి ఇది 3 అవర్స్ చూపిస్తుంది. నాకు చెప్పిన వాళ్ళు కూడా కాజా, ఇప్పుడు లదాఖ్ అయితే నీకు రోడ్స్ ఉంటాయి, కాజా రోడ్ కూడా ఉండదు అని చెప్తే నేను అదే షాక్ అయ్యా. అదేంటి ఇంత మంచి రోడ్డు, కొత్త రోడ్స్ ఉన్నాయి కదా అని. ఇప్పుడు అర్థమైపోయింది సీన్. నేనైతే 40 అయితే దాటను, పిచ్చి లైట్ అసలు. ఇక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు రోడ్ వేయడానికి. అయితే తర్వాత వచ్చే వాళ్ళకి మొత్తం అంతా కొత్త రోడ్, పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. అసలు నా చేతిలో లేదు హ్యాండిల్.
చూస్తా ఇంకా ఇంకా కష్టంగా ఉందంటే మొత్తం దీనికి సస్పెన్షన్. ఓ షిట్, వాట్స్ రాంగ్ బేబీ. పడక నైట్ టైం పడ్డాను ఇలాంటి రోడ్లో. చూడండి ఎలా అవుతుందో బైక్. చేతిలో అయితే లేదు, చాలా కష్టం. ఇలా అయితే 20. లిఫ్ట్ చేయి 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 లిఫ్ట్ చేయి. ఓ కష్టం శ్రీరామ్, ఈ రోడ్డు కష్టం. నడిచి వచ్చేస్తాడంట. ఇలా అయితే వెళ్ళినట్టే. మరీ రోడ్డు ఇలా ఉందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కష్టం ఇప్పుడు. ఇంకొక హోప్ ఏంటంటే పంచర్ అవ్వకూడదు. ప్లీజ్ దేవుడా ప్లీజ్. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది కాజా మనకి. ఇప్పుడు మనకి టెంపరేచర్ 13 degrees. రోడ్స్ వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్. నా గోప్రో సెకండ్ బ్యాటరీ కూడా ఛార్జ్ అయిపోయింది, అంటే బేసిక్గా డ్రైన్ అయిపోయింది. ఈ టెంపరేచర్స్కి అసలు ఛార్జింగ్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే కదా ఫ్యూయల్ కొట్టించుకున్నాను, నాకు 200 kilometers రేంజ్ చూపించింది కదా. ఇప్పుడేమో మళ్ళీ రిజర్వ్ చూపిస్తుంది. మేబీ రోడ్ ఇలా ఉండడం వల్ల అనుకుంటా ట్యాంక్లో ఫ్యూయల్ అటు ఇటు ఏమన్నా చూపిస్తుందేమో. చిల్. 100 kilometers ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది టైము. ఇంకా ప్రాపర్ సన్సెట్ అవ్వలేదు, దేవుడి దయ వల్ల. మంచి రోడ్కి వచ్చిందో సన్సెట్ అయినా పర్లేదు. కొంచెం సేపు అయితే గోప్రో ఆపేస్తాను, కొంచెం ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. గైస్, అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నాను, ఎవరైనా స్పిటి ప్లాన్ ఉంటే మాత్రం బైక్ కండిషన్ 100% పర్ఫెక్ట్ ఉండాలి. నాట్ ఈవెన్ 90, 100% పర్ఫెక్ట్ ఉంటేనే రండి. 100% పర్ఫెక్ట్ ఉన్నా సరే ఎప్పుడు బైక్ ఏమవుతుందో తెలియదు. పంచర్ అని అదని ఇదని ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు. ఈ రోడ్ మాత్రం, ఈ కాజా వెళ్ళే రోడ్ మాత్రం టూ మచ్ అడ్వెంచరస్. అండ్ ఇంకొకటి ఏంటంటే వింటర్ స్పిటి ఉంటుంది, ఫుల్ మంచులో చేస్తాం. రోడ్డు పైన కూడా ఫుల్ స్నో ఉంటుంది. అసలు బైక్ కొంచెం ముందుకి వెళ్ళాలన్నా సరే పడిపోతాం. ఆ వింటర్ స్పీడ్ చేయాలని నా కోరిక. అది ఎప్పుడు చేస్తానో చూడాలి. కానీ దానికి ఒక్కరమే రాకూడదు, గ్రూప్తో రావాలి. ఎందుకంటే బైక్ కనీసం ఒక 20-30 సార్లు పడుతుంది. స్లో వెళ్తాం, చాలా స్లో వెళ్తాము. బైక్ చాలాసార్లు డ్రాప్ చేస్తాం. బైక్ అన్నిసార్లు మనం లిఫ్ట్ చేయలేము ఆ స్నోలో, అంతా చాలా కష్టం. అండ్ అది కూడా మనము టైర్స్కి చైన్స్ వేసుకుని మరీ వెళ్తాం. ఈ నార్మల్ టైర్స్ వెళ్తే ఇంకంతే, బండి లిఫ్ట్ కూడా చేయలేం. లిఫ్ట్ చేస్తున్నా టైర్లు జారిపోతాయి. సో మనం టైర్స్కి, మన బైక్ టైర్స్కే చైన్స్ కట్టేస్తాం. చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. అమ్మయ్య, సిగ్నల్ వచ్చిందా? నైస్. ఇంక రేపటి నుంచి ఫుల్ రెస్ట్ తీసుకుందాంలే. అయ్యో సత్యం. సరే, ఆ బోటు చూడు అక్కడ. వెల్కమ్ టు స్పిటి వ్యాలీ. ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. అందుకే ఆ చెక్ పోస్ట్. ఇంకొక స్కేరీ రోడ్కి వచ్చాము. ఇక్కడ కూడా అంతే సేమ్. పొరపాటున ఒక మనిషి కానీ ఒక వెహికల్ కానీ ఏది కనిపించట్లేదు. ఒక చిన్న రోడ్డు, అటు ఇటు చీకట్లో కలిసిపోయిన మౌంటైన్స్, ఒక కూల్ టెంపరేచర్. ఇంకా కాజా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఒక BMW బైక్ పైన 2 మనుషులు. నేను ఇప్పుడే రియలైజ్ అయింది ఏంటంటే, దీని బోల్ట్ ఊడిపోయింది, ఎక్కడో పడిపోయింది వైబ్రేషన్స్కి. ఇప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో
అంటే ఒరిజినల్ది అయితే దొరకదు, ఛాన్సే లేదు. నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దొరికితే దొరకవచ్చు, కానీ అక్కడి వరకు ఏదైనా ఆల్టర్నేట్గా ఏదైనా పెట్టుకోవాలి. నమ్మొచ్చా గూగుల్ మ్యాప్స్లో? రూట్ ఏటో అర్థం కావట్లేదు, కంప్లీట్ డార్క్. ఇటేలే. ఇంకా మాకు 55 కిలోమీటర్స్ ఉంది. 10 o'clockకి రీచ్ అవుతాము. మేమైతే లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి ఒక్క బైక్ అంటే ఒక్క బైక్ కూడా చూడలేదు. కమర్షియల్ వెహికల్స్ తిరుగుతున్నాయి, ట్రక్కులు లాంటివి, అదైనా చాలా రేర్, కానీ బైక్ అయితే ఒక్కటి కూడా చూడలేదు మేము. నాకు తెలిసి ఎవరు డేర్ కూడా చేయరేమో ఈ రోడ్స్లో ఈ టైంలో ట్రావెల్ చేయడం. మాకు ఇంకా 46 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, కానీ మేము ఆగట్లేదు. కాజాలోనే స్టే చేద్దామని ఇంకా కాజాకి పుష్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఎలానో రేపు కూడా కాజాలోనే ఉంటాం. ఇక్కడ ఇప్పుడు ఉండి రేపు మళ్ళీ కాజా వెళ్ళి అక్కడ ఇంకొక రూమ్ తీసుకుని ఎందుకు, అదేదో ఒకటే రూమ్ చెక్ ఇన్ అయ్యి 2 days 2 nights అక్కడే ఉన్నాం అనుకోండి, పీస్ఫుల్. రేపు మొత్తం కాజా ఎక్స్ప్లోర్ చేస్తాము. కొంచెం కష్టంగానే ఉంది, రోజంతా డ్రైవ్ చేసాం కదా. ఇంకా ఎంత ఉంది మనకి? 32 కిలోమీటర్స్ అంట. 1 hour చూపిస్తుంది రీచింగ్ టైం, 32 కిలోమీటర్స్. నైట్ టైం అయితే నా సజెషన్ ఎవరు రాకండి. అంటే రావచ్చు, కానీ పొరపాటున ఏమన్నా ఛాలెంజెస్ వస్తే ఎవరు హెల్ప్ చేయడం అనుకుంటారు కదా. గ్రూప్తో అయితే రావచ్చు అనుకుంటాను, కానీ ఒక్కరే మాత్రం పిచ్చలైట్. మనకి మన ట్యాంక్ మళ్ళీ రిజర్వ్కి వచ్చింది. మనకి ఇంకా 27 కిలోమీటర్సే ఉంది, రేంజ్ 80 ఉంది. థ్యాంక్ గాడ్ అతని దగ్గర ఉన్న ఫ్యూయల్ మొత్తం నేను తీసేసుకున్నాను, లేదంటే ఇబ్బంది పడేవాడిని, బైక్ ఆగిపోయేదేమో. ఇప్పుడే మనం కాజాకి ఎంటర్ అయిపోయాము. అది మెయిన్ ప్లేస్ అనుకుంటాను కాజాలో. వెళ్ళి మంచి స్టే చూసుకుని రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం హార్లీ డేవిడ్సన్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా. 1 2 3 4 5 6 7 ఒక ఆల్మోస్ట్ 10 బైక్స్ వరకు ఉన్నాయి. ఇక్కడ పెట్టేస్తాను. ఇదైతే కొంచెం స్ట్రెస్ఫుల్ డే. ఎనీవేస్ రీచ్ అయిపోయాం బాగానే. టైం ఎగ్జాక్ట్ 9:15 అవుతుంది. ఇప్పుడు రెస్ట్ తీసుకుని రేపొద్దున మళ్ళీ ఫ్రెష్గా ఫుల్ ఎనర్జీతో వ్లాగ్స్ చేసేస్తాను. సో యా, that's it for today guys. Don't forget to like, share and subscribe my YouTube channel. Thank you.